రోయ్ ఛానల్ మారిస్తే పుచ్చ పగిలిపోద్ది. అసెంబ్లీ సెషన్ మార్చ మాకు. నమస్కారం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నేనేమంటానంటే ఈ సమావేశాలైనా నీలవరం ప్రస్తావన ఏమైనా తెస్తారా, లేదంటే పోయినసారి మాదే నామాలు పెట్టాలనుకుంటున్నారా? అధ్యక్ష, మాకు చిత్తశుద్ధి ఉంది. 1,00,000 కోట్లు అలొకేట్ చేశాము. ఆల్రెడీ నిర్వాస కన్స్ట్రక్షన్ ఇచ్చేసాము. అధ్యక్ష, చిత్తశుద్ధి 1,00,000 కోట్లు కాదు, ఎంత పర్సెంట్ కంప్లీట్ అయ్యాయా? తొందర ఎందుకన్నా 1%, 1/2%, ఎంత పర్సెంట్ అయితే మీకెందుకు? We will complete this project by 2050 December. మిగతా వివరాలు మా అధ్యక్షులు వారు చెప్తారు. అధ్యక్ష, మాకు చిత్తశుద్ధి ఉంది. ఏదో మా ఇరిగేషన్ కదా చెప్పిండని చెప్పి 1,00,000 కోట్లు ఆ నిర్వాస కన్స్ట్రక్షన్ అని ఇచ్చాం గాని, లేదంటే నా కార్యకర్తలను పిలిచి గడ్డపార సెలగపార ఇచ్చుంటే ఈ అరకి 1 సంవత్సరం రోజులు గున్నాడు అవతలేసేవాడు. అధ్యక్ష, ఇది ఇంతకాడి చిత్తశుద్ధి అర్థమైనా తెలుసాయ్యా? ఎర్ర బస్సులు ఉండే వాళ్ళందరూ ముఖ్యమంత్రి లేస్తే ఇది అధ్యక్ష మన పరిస్థితి. కూర్చో కూర్చో. అధ్యక్ష, చిత్తశుద్ధి ఏంటో నన్ను చెప్పమని చెప్పి అంటున్నాడు. నేనేమన్నా వాళ్ళ ఇంట్లో ఏమన్నా పంతున్నా అధ్యక్ష? ఇందాక మా ఇరిగేషన్ గారు మాట్లాడినప్పుడు మాత్రం గమ్ముగా ఉంటారు. నేనేదో ఒక మాట చెప్పానంటే, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నేను ఒక మాట చెప్పానంటే వచ్చి ఓ అని పైన పడేస్తారు అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? ఎర్ర బస్సు అంటున్నాడు ఏంటి అధ్యక్ష? మా అధ్యక్షులు వారు ఏం చదివారో తెలుసా? బీటెక్ చదివారు. ఆయన ఏం చదివారో కనుక్కోమనండి. మా అధ్యక్షులు వారికి ఉంటే నాలెడ్జ్ ఆయనకు ఉందా లేదో అడగండి. అధ్యక్ష, వాళ్ళ అధ్యక్షులు మేధస్సు గురించి చెప్పబల్లే, అయినా బీటెక్ చేశానంటున్నాడు. అదే దొంగ సర్టిఫికేట్ అయి ఉంటుంది అధ్యక్ష. నా చదువు గురించి ప్రస్తావిస్తున్నాడు అధ్యక్ష. నేను ఎంటెక్ చేశా పుల్లారెడ్డి కాలేజ్ లో, నెల్లూరులో ఎంటెక్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను అధ్యక్ష. ఇలా నా గురించి మాట్లాడేది. అధ్యక్ష, ఆయన ఏదో ఎంటెక్ గింటెక్ ఏదో అంటున్నాడు. నేను జీవితం అనే పాఠంలో పీహెచ్డీ చేశా అధ్యక్ష. నా నాలెడ్జికి ఆయన నాలెడ్జికి ఎంత తేడా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేను. ఎంటెక్ అంటే అదేం లేదు అధ్యక్ష. మన బీటెక్ అయిపోయిన తర్వాత ఈ సొసైటీ డబ్బులు కట్టుకోలేక మన స్కీమ్ లాగా ఒకటి ఎంటెక్ జాయిన్ అవుతాం, మన ఫ్రీ స్కీమ్ లాగా అధ్యక్ష. అది నాకు ఆయన చెప్తాం. నెల్లూరు పుల్లారెడ్డిలో చదివినాడు. ఆయన చరిత్ర మొత్తం నాకు తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, మా గవర్నమెంట్ ప్రతి ఇంట్లో ప్రతి పసి పిల్లవాడికి మేము 10 చాక్లెట్లు 5 బుట్టీలు రోజుకి ఇస్తున్నాం అధ్యక్ష. మళ్ళీ మన అవ్వాతాతలకి రోజుకు ఒక్క పొడి చొప్పున ఇస్తున్నాం. నేను దీన్ని ఖండిస్తున్నా. 20 చాక్లెట్లు 10 గుడ్డీలు ముసలి అవ్వాతాతలకి 5 ఒక్క పొడులు ఇస్తారంట అధ్యక్ష. ఇప్పుడు ఏంటి అధ్యక్ష మాట మారుస్తాడు? చెప్పారు అధ్యక్ష. వీళ్ళమ్మ మొగుడు చెప్పాడా? ఏంటి అధ్యక్ష మాటలు? ఈ అమ్మ మొగుడు నవీన్ గారు మీ నాన్నగారు బాగున్నారు అనే దానికి, మీ అమ్మ మొగుడు బాగున్నారు అనే దానికి తేడా లేదా? మీరేం చెప్పారు అధ్యక్ష? ప్లీజ్ మెంబర్స్ అంతా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కూర్చోండి. షేర్ కొట్టు రమ్మామ, సబ్స్క్రైబ్ చేయి రమ్మామ, ఫన్ తో ఎంజాయ్ చేయి రమ్మామ.